ప్రీవియస్ వీడియోలో చూసిర్రు గదా! గ్లిమ్సీ. ఆ గ్లిమ్సీ కంటిన్యూయేషన్ అనమాట. ఇది కలంగట్ బీచ్ ఎంట్రన్స్ అనమాట. చూస్తున్నారు గదా! గోవా టూరిజం అని జెప్పేసి. ఇదంతా ఇట్లా ఉంటది. జస్ట్ ఎంట్రన్స్‌కి ఇట్లా అడుగు పెట్టిన వెంటనే మనల్ని అవలేగాలం చేయనీకి కొంతమంది రెడీగా ఉంటారనమాట. అంటే అవలేగాలం అంటే నేనేమంటానంటే వీళ్ళేం జేస్తారంటే మనం పోయిన వెంటనే ఒక టాటూ అంటాడు, ఒకటి ఇది అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఓయమ్మ సావ కొడతారనమాట. సో, మనం ఏం జేయాలంటే సప్పుడు చేయకుండా ప్రస్తుతానికైతే బీచ్‌లోకి లోపలికి ఎంటర్ గావాలి. ఎందుకంటారంటే వాడు ఎక్కడో ఒక మాట అంటాడు. "అన్న టాటూ అన్న రూ. 20 ₹20కి టాటూ ఏస్తా" అంటావు. మనం "రూ. 20కి టాటూ ఏందిరా భయ్" అని చెప్పేసి లోపలికెళ్ళిపోతాం అనమాట. అంటే గోవా స్కాముల గురించి తెలియాలి గదా! మెల్లమెల్లగా ఒక్కో స్కామ్ నేను చెప్తానే ఉంటా. మీకు వస్తూనే ఉంటాయి ఇన్ఫర్మేషను. చూస్తుర్రు గదా! ఇదంతా కాలంగట్ బీచ్ అనమాట. నేను జస్ట్ 24థ్ రోజు అరైవ్ అయినా అండ్ 25థ్ మార్నింగ్ పరిస్థితి ఇది అనమాట. 25థ్ డిసెంబర్. ఒక్కసారి ఊహించండి డిసెంబర్ 31 రోజు ఎట్లుంటదనేసి. ఇసుకేస్తే రాలంత జనం ఉంటారీడ. డిసెంబర్ 31 రోజు వస్తే మాత్రం ఖతం మామూలు బ్లాస్ట్ ఉండదు. నాకు 25థ్ రోజుకే బ్లాస్ట్ అవుతుంది ఈడ. సో, ఇప్పుడు చూస్తే కాలంగట్‌కి అటు సైడ్ గాని, ఇటు సైడ్ గాని సక్కగా నడుచుకుంటూ పోతే బాగాకెళ్ళిపోతాం అనమాట. కానీ ముందు మనం కలంగట్ బీచ్ ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత నైట్ వ్యూస్ కోసం మనం బాగా బీచ్‌కెళ్దాం. మీకు నైట్ వ్యూ గూడా చూపిస్తా కలంగట్ బీచ్ ఎలా ఉంది, ఏం సంగతి అనేసి. ట్రస్ట్ మీ. సో, గోవాలో షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు షాపింగ్ చేయొచ్చు. కానీ వాడు రూ. 1000 చెప్తే మనం 200 నుంచి బార్గెయిన్ చేయడం స్టార్ట్ చేయాలి. అందరికుంటది గోవాకొచ్చినా గోవాన్ షర్ట్ ఏసుకోవాలి, గోవాన్ డ్రెస్‌లే గోవాన్ అటైర్‌లో ఉండాలి అని చెప్పేసి ఫీలింగ్ వస్తది. కానీ ట్రస్ట్ మీ భయ్యా కొంచెం షాపింగ్ గూడా చూజ్ చేసుకోండి. షాపింగ్ దగ్గర గూడా స్కామ్స్ ఉంటాయి. గోవా అంటేనే ఎక్కడ పడితే అక్కడ స్కామ్స్ ఉంటాయి. ఆ స్కామ్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. సో, ఇక్కడొచ్చేసి మీరు చూస్తున్నారు గదా! కార్ పార్కింగ్ అవంతా చూస్తుంటే ఒక్క కారు పెట్టుకోనీకి ఎంత దమ్‌దమ్ అయిందంటే అంత దమ్‌దమ్ అయింది భయ్యా. ఇట్లుంటది పార్కింగ్‌కి. పార్కింగ్‌కి గూడా రూ. 500 అడుగుతాడు వాడు. 24థ్ నైట్ వచ్చినాము. అర్రెర్రెర్రే! కారు పెట్టుకోనీకి లేదు భయ్యా. ఇంకేమనాలి చెప్పండి. జస్ట్ 24థ్ రోజు గిట్లుంటే జస్ట్ ఇమాజిన్ 28, 29, 30 వచ్చినోళ్ళ పరిస్థితి ఎట్లుంటదో. అండ్ 31st రోజైతే ఇంక హంగామా ఘోరంగుంటది. ఇది జస్ట్ కాలంగట్ బీచ్ పరిస్థితే. కానీ ఇంకా చాలా బీచ్‌లున్నాయి. అబ్బబ్బబ్బా! దూల తీరిపోతది భయ్యా. ప్రతి ఒక్క బీచ్‌ల మాత్రం రూ. 100 పార్కింగ్ ఉంటది. ఓన్లీ కార్‌కే. ఇదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. మీరు 10 బీచ్‌లు పోతుర్రా రూ. 1000 ఆడనే ఎగురుతాయి. సో, ఇప్పటివరకైతే డే టైమ్ విజువల్ చూసిర్రు గదా! ఇప్పుడైతే నైట్ టైమ్ విజువల్ చూపిస్తున్నా. సో, నేనైతే హైవే నుంచి మళ్ళీ గోవాలోకి ఎంటర్ అయితున్నా. ఎందుకంటే చిన్న వర్క్ ఉండే. ఆ వర్క్ వల్ల నేను మళ్ళీ అరకుర విలేజ్‌కెళ్ళేసి నా ఫ్రెండ్‌ని కలిసేసి రిటర్న్ బ్యాక్ కలన్గట్‌కి అవుతున్నాను నా ఫ్రెండ్స్‌తో. సో, ఇది చూస్తే గోవా ముంబై హైవే అనమాట. ముంబై గూడా గాదు పన్వేల్ అంటారు. సో, గోవా పన్వేల్ హైవే. సో, మెల్లగా గోవాలోకి ఎంటర్ అయితదనమాట. మీరొక్కసారి ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ వైబ్ ఇక్కడే కనపడేస్తదనమాట. ఆ చర్చ్ లైటింగ్ గాని, ఎస్పెషల్లీ క్రిస్మస్ టైమ్‌లో వచ్చినా కాబట్టి ఆ లైటింగ్, గీటింగ్ అంతా డిఫరెంట్‌గా ఉండే. గోవా స్ట్రీట్స్ అని వెలిగిపోతుండే అనమాట. లైక్ దే సెలబ్రేట్ క్రిస్మస్ ఇన్ ఎ డిఫరెంట్ వే. మీరైతే 'డేవిడ్' సినిమా చూసుంటే మాత్రం 'విక్రమ్‌ది' యూ యూ విల్ గెట్ టు నో హౌ దే విల్ సెలబ్రేట్ ఇన్ థీస్ థింగ్స్. కుదిరితే ఒకసారి 'డేవిడ్' మూవీ చూడండి. అండ్ దెన్ 'స్ట్రీట్స్ ఆఫ్ గోవా' చూడండి. యూ విల్ డెఫినైట్‌లీ సౌత్ గోవా గాని, నార్త్ గోవా గాని డిఫరెంట్‌గా ఉంటది అట్మాస్ఫియర్. షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్. కామెంట్‌లో చెప్పండి ఎట్లుండే మీ గోవా ఎక్స్‌పీరియన్స్ అంతా. చూస్తున్నారు గదా! ఇదంతా గోవా హడావిడి. సో, ఈ లైట్నింగ్ అంతా కలర్‌ఫుల్ అంతా నైట్ టైమ్‌లోనే ఉంటది. ఎస్పెషల్లీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైమ్‌లోనే వస్తాయి. ఈ షార్క్స్ లైట్నింగ్ ఉంటది. నార్మల్ టైమ్‌లో వస్తే ఒక్క షార్క్ కనపడదు. అండ్ దెన్ ఈ లైటింగ్ అనేది అస్సలు కనపడదు. రూమ్స్ దొరకని వాళ్ళు ఇక్కడ బీచ్‌లో మాత్రం అస్సలు పనుకోవద్దు. ముందే చెప్తున్నా. ఎందుకంటే పొద్దున్న లేసేసరికి మీ మొబైల్స్ అయితే మీ చేతిలో ఉండవు. అంత గాయబ్ దొంగలుంటారు జాగ్రత్త.